నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢమాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఆషాఢమాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఆషాఢమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. ఆషాఢమాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. ఆషాఢమాసం పూజలకు, దేవతారాధనలకు చాలా అనుకూలమైన మాసము. అందులోనూ ప్రత్యేకంగా ఉగ్రదేవతలను పూజించడానికి ఆషాఢమాసం చాలా గొప్ప మాసంగా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే దుర్గాదేవి, కాళికా అమ్మవారు, చండీ అమ్మవారు, మహిషాసురమర్ధిని, గ్రామదేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, ఈ దేవతలను ఆషాఢమాసంలో ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. ఆషాఢమాసంలో గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఆషాఢమాసం సందర్భంగా గొడుగు, పాదరక్షలు, లవణం అంటే ఉప్పు, ఉసిరికాయ, వీటిలో ఏది దానం ఇచ్చినా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే విదియ తిథి నాడు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామివారికి రథయాత్రను నిర్వహిస్తారు. సుభద్ర, బలభద్రుడు జగన్నాథ స్వామివారి రథయాత్రను దర్శనం చేసుకోవటం ద్వారా, ఆషాఢ శుక్ల విదియ నాడు జగన్నాథ స్వామిని ధ్యానం చేసుకోవటం ద్వారా ఆ జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారు. స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామిని అంటే స్కందుడిని పూజించటం ద్వారా, ఓం స్కందాయ నమః అని మనసులో స్మరించుకోవటం ద్వారా శత్రుబాధలను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఆషాఢమాసం శుక్లపక్షం దశమి తిథి నాడు శాఖవ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ప్రారంభించి మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శాఖవ్రతం అంటే ఆషాఢ శుక్ల దశమి నుంచి శ్రావణ శుక్ల నవమి వరకు ఆకుకూరల ఆహారంలో స్వీకరించరాదు. ఆ తర్వాత శ్రావణ శుక్ల దశమి, శ్రావణ శుక్ల ఏకాదశి విష్ణువుని, లక్ష్మీదేవిని పూజించి శ్రావణ శుక్ల ద్వాదశి నాడు ఆకుకూరలు ఎవరికైనా దానం ఇచ్చి అప్పటి నుంచి ఆకుకూరలు ఆహారంలో స్వీకరించాలి. దీన్ని శాఖవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుక్ల దశమి నుంచి ప్రారంభించి ఈ శాఖవ్రతం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివినా విన్నా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఆషాఢ శుక్ల ద్వాదశిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజిస్తే భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవాలి. ఆ రోజు వ్యాస భగవానుడి జన్మదినం. వ్యాస భగవానుడిని పూజించటం, గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడిని ఆ రోజు ఆరాధన చేయటం ద్వారా జాతకంలో గురుబలము, రాశిపరంగా గురుబలం పెంపొందింపజేసుకోవచ్చు. ఆషాఢమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే ఏకాదశి వ్రతం చేస్తే 88,000 మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆషాఢ బహుళ చతుర్దశి శివారాధనకు అనుకూలమైన రోజు. ఆ రోజు శివుణ్ణి తొడిమ ఉన్న పుష్పాలతో పూజించి గుగ్గిలం పొగ వేయటం ద్వారా శివానుగ్రహం కలిగి శివుడు పరమానందభరితుడై అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు. ఆషాఢమాసం బహుళపక్షం అమావాస్య తిథిని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు దీపస్తంభ పూజ చేయాలి. అంటే గృహంలో దీపారాధన కుందులను అలంకరించి ఆ దీపారాధన కుందులకే ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహిస్తే దీన్ని దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు. చుక్కల అమావాస్య రోజు దీపస్తంభ పూజ చేస్తే సంవత్సరం మొత్తం శ్రీ మహాలక్ష్మీదేవి కాలి అందియలు గల్లు గల్లుమని గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి ఆషాఢమాసం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుత రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. భ్రాతృ స్మరణమాగతం. భ్రాతృస్మరణం ఆగతం. అన్నగారు గుర్తుకొచ్చారు. అంతకుముందు గుర్తొచ్చినప్పుడు ఏమన్నాడు? పాపం పిచ్చన్నయ్య అన్ని పోగొట్టు గెలిపాడు అన్నాడే. ఇప్పుడు అన్నే గొప్పవాడు, నేను మూర్ఖుణ్ణి అనుకున్నాడు. ఇక్కడ
ఏది నరకంలో బాధపడుతున్నప్పుడు నరక యాతనలు ఎలా ఉంటాయి చెప్పక్కర్లేదు, ఇప్పుడు వాటిని వర్ణించక్కర్లేదు. తీవ్రమైన యాతనలు అనుభవిస్తున్నప్పుడు గుర్తుకొచ్చి సధన్యో ఏన తపసా పరలోకస్సు సాధిత ఇది స్మరన్నేవ స సోమశర్మ శాంత సుఖం ప్రాప మనోనుకూలం విచారయామాస కిమేతదద్భుతం కశ్య. ఇలాగా అన్నం తలుచుకుని ఏమైనా అన్న భాగ్యవంతుడు, తెలివైన వాడు, అందుకే ముందే జాగ్రత్త పడి నేను సాధించలేను అని అహంకారాన్ని విడిచిపెట్టి కాశీని ఆశ్రయించాడు. కనుక తన బలమంతా కాశీయే, తాను కాదు. అది తెలుసుకోవాల్సింది. తన మీద, తన బలం మీద నమ్మకం ఒకటి, కాశీ మీద నమ్మకం ఒకటి. ఏమిటయ్యా కాశీ వస్తే సిద్ధి పొందిపోతావా? సిద్ధి పొందుతా. ఏం అంత ధైర్యం? నా మీద కాదు, కాశీ మీద. అది తెలుసుకోవాల్సింది ధైర్యం. అది ఒక ఆయన అన్నాడు, ఏమిటి సాధన అంత బలంగా మహానమ్మకంతో చేసేస్తున్నావు, నీ మీద నీకు నమ్మకమా? కాదు, మంత్రం మీద నమ్మకం, గురువు మీద నమ్మకం, దైవం మీద నమ్మకం. అది చేయడం వరకే నా పని. అలా ఉండాలని. అహంకారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు అని చెప్పడం ఈ కథ యొక్క తాత్పర్యం. కాశీ మహిమ చెప్పడం ఎంత అవసరమో సాధకుడికి హెచ్చరిక చేయడమే ఈ కథ యొక్క ప్రయోజనం. ఇక్కడ అప్పుడు ఆశ్చర్యంగా ఇది ఒక విషయం. వాళ్ళు ఇన్ని యాతనలు పెడుతున్నారే, యాతన శరీరం ఇచ్చి యాతన పెడతారు నరకంలో. తెలుసా మీకు? శరీరాలు 3 రకాలు. భోగ శరీరం, భోగ శరీరం మళ్ళీ 2 రకాలు, సుఖభోగం, దుఃఖభోగం. దుఃఖభోగం అనుభవించేదానికి యాతనా శరీరం అని. ఇక్కడ యాతనా శరీరం ఏంటంటే యాతన పెడుతుంటారు కానీ చచ్చిపోరు. ఇదే ఈ లోకంలో ఇది కర్మ శరీరం. దీన్ని రంపంతో కోసారు అనుకోండి, కోసి చచ్చిపోతారు. అదే నరకంలో రంపంతో కోస్తుంటారు కానీ చావరు. అప్పుడు ఎంత బాధ. అది యాతన శరీరం అంటే తెలుసుకోండి. దానికి తగ్గ బాడీ ఎక్కడిస్తారు? ఈ బాడీకి అంత శక్తి లేదు పాపం. యాతన కూడా తట్టుకోలేదు, చచ్చూరుకుంటుంది. అక్కడ అలా కాదు, యాతన పెడితే యాతనే. అది నరక యాతన అంటే అది అర్థం. యాతన అనే మాట కాదండి. ఇక్కడేముంటుంది, ఆ మాత్రం వస్తుంది పోతుంటుంది. అక్కడ అలాగే భోగం కూడా అంతే. ఇక్కడ భోగం కూడా బాగా అనుభవించలేము మనం. అబ్బా వేడి వేడి అంటే ఏసీ భోగం వచ్చింది, కొన్ని గంటలు ఉంటే జలుబు వస్తుంది, అవునా లేదా? భోగం కూడా పూర్తిగా లేదు. అది భోగ శరీరాలు అక్కడ భోగం అనుభవిస్తూనే ఉంటే, దుఃఖ శరీరాలు దుఃఖం అనుభవిస్తూనే 2 కలిపి అనుభవిస్తే భూలోకంలో. తెలిసింది కదా ఇక్కడ. ఆ యాతన శరీరంలో యాతన పడుతున్నాడు. ఎన్ని రకాల యాతనలు చెప్పారు? 21 నరకాల వర్ణనలు ఉన్నాయి కదా. నూనెలో వేయించుట, రంపముతో కోయుట, తేళ్లతో కరిపించుట, వగేరా వగేరాలు. అయితే ఆ యాతనలు అనుభవిస్తూ ఉంటే అన్నగారు గుర్తొచ్చి ఏమైనా కాశీ కాశీ అన్నట్టు. ఇలా అనుకోవడం ఆలస్యం, యాతన బాధ లేదండి. ఒకటి ఎంత హాయిగా ఉంది అది శరీరం అంతా. ఏదో తెలియనాయి మనస్సుకు అనుకూలమైపోయింది మొత్తం. వాళ్ళు మాత్రం కోస్తున్నారు, కొడుతున్నారు కానీ ఒక్కటి తగలట్లేదు, బాధించట్లేదు. ప్రసన్నమైపోయింది ముఖం. ఎందుకంటే కొడుతూ ఉన్న నవ్వుతూ ఎవడు కూర్చోలేడు. ఇంతవరకు ఏడుపు మొహమే, ఆర్తనాదాలే. ఇప్పుడు ఆర్తనాదం లేదు, ఏడుపు మొహం లేదు. ప్రసన్నంగా ఉన్నాడు, ఒక నవ్వుతూ చూస్తున్నాడు వాళ్ళందరినీ. పైగా ఆ నవ్వుతూ కూడా వాత్సల్యంగా చూస్తున్నాడు అందరినీ. ఒకే దృష్టితో శాంతంగా చూస్తున్నాడు. ఏమిటి హఠాత్తుగతిలో మార్పు వచ్చిందని. ఎంత కొడుతున్నానికి బాధ తెలియట్లేదు, అది ఏంటో తెలియదండి, నాకేం బాధించట్లేదు, మీరేం అనుకోవద్దు. అయితే శిక్ష మార్చంటారా అన్నారు. శిక్ష మార్చారు, అయినా బాధ తెలియలేదు. ఆశ్చర్యపోయాడు. ఎవరు? వాళ్ళు కింకరులు. ఏమిటిది? నాకు అలాగే అనిపిస్తుంది, ఆశ్చర్యం. బహుకాలం నుంచి పడుతున్నాను కానీ ఎప్పుడు ఈ సుఖం లేదు, ఎందువల్ల తెలియట్లేదు. మహాసిద్ధిప్రదం, ఏమో తెలియదు అని అనుకుంటూ ఉంటే వెంటనే ఈ వార్త వెళ్ళి వాళ్ళు యముడికి తెలియజేశారు. తెలియజేసిన వెంటనే యముడు అతన్ని ప్రవేశపెట్టండి అన్నాడు. వచ్చాడు. ఏన్నైనా ఏం జరిగింది, ఏం చేసావు అక్కడ ఉండగా, అది చెప్పు. నేను మీరు బాధపడాలని నా కోరిక ఏం కాదు, మీరందరూ బాగుపడాలని నా కోరిక. అదే బాగుపడడం కోసం నాకు ఈ డ్యూటీ ఇచ్చి నేను చేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏదో మొత్తాన్ని బాధ తగ్గింది. నీకు ఏం చేయడం వల్ల బాధ తగ్గిందో చెప్పు. నాకు తెలియదు, కానీ ఒక్కటి అనిపించింది, పరమ పుణ్యాత్ముడైన మా అన్నం తలుచుకున్నాను, రెండవది కాశీని తలుచుకున్నాను, అంతే. మహాసిద్ధిప్రదాం కాశీర్న సేవంతే దురాత్మన. మహాసిద్ధిప్రదమైన కాశీని దురదృష్టవంతులు, దౌర్భాగ్యులు, పాపాత్ములు మాత్రమే సేవించలేరు అని అనుకున్నాను, అంతే. నేను కాశీని అని 3-4 సార్లు అనుకున్నాను, కాశీ 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 అని. ఇంకా నాకు అది బాగుందని కాశీ కాశీ అంటూ ఉంటే నాకు దుఃఖం పోయింది. కనుక ఈ దుఃఖం పోవడం అనేది కాశీ నామస్మరణ వల్ల జరిగిందని తెలుసుకున్నాను. ఇది చెప్పాడు. అందుకే నువ్వు గమనించవలేదో, నన్ను నీ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు నేను కాశీ కాశీతి కాశీతి బహుధా సంస్మరన్ ద్విజ నపశ్యంతి నరకా. నేను కాశీ 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 అనడం వల్ల నాకు నరకంలో ఉన్నా నరక బాధ లేదు. చూడు,
కానీ కాశీరామస్మరణ చేసేవాడికి నరకం ఉండదు అనడానికి ఎంతకంటే ఉదాహరణ ఏమిటయ్యా అని చెప్తే, అప్పుడు బాగుంది, నీ కథ చాలా ఆశ్చర్యంగా ఉన్నది అంటే, అప్పుడు నిజమైన ఆయన, నేను జన్మ ఇలా పొందిన వాడిని, విష్ణు శర్మ అనేవాడికి పుత్రుడిగా పుట్టాను, వేదాంగములు చదివిన వాడిని, గురువుల ద్వారా ఉపదేశం పొందాం ఇద్దరము, నేను మా అన్న ఇద్దరం ఒకే గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాం. అలాగే మార్కండేయ మహర్షి చెప్పినప్పుడు ఇద్దరం ఉన్నాం, ఇద్దరికి చెవులు ఉన్నాయి. ఏం లాభం? ఆయన విన్నాడు, విన్నది వంట పట్టించుకున్నాడు, వెళ్ళాడు. నేను అహంకారం చేత నేనే సాధించగలని, ఏమిటి కాసి వీళ్ళు చాదస్తపతి చెప్తారు కానీ అని విడిచిపెట్టాను. అది చేసినది. అందుకే నాకు అర్థమైంది ఏంటంటే, నపాపం బ్రహ్మహత్యాస్య నపాపం గోవధ స్మృత దేహాభిమాన పాపశ్చ కళాన్నార్హంతి షోడశీం. వరుస పెట్టి 2-3 శ్లోకాలు అత్యద్భుతమైనవి చెప్తున్నాడు. సాధకుడైన వాడు మాత్రం మధురంగా గుర్తుపెట్టుకుంటాడు అలాంటి చక్కని శ్లోకాలు, గుర్తుపెట్టుకోవాల్సింది. అదేమిటంటే, బ్రహ్మహత్యాపాతకం కంటే, గోహత్యాపాతకం కంటే మహాపాతకం దేహాభిమానం. అది తెలుసుకోవాలి. దేహాభిమానం అన్నిటికంటే పరమ పాతకం. ఇంకా చెప్పాలంటే బ్రహ్మహత్యాపాతకం, గోహత్యాపాతకం, సురాపాన పాతకం, ఈ పాతకాలన్నీ ఒక దగ్గరికి తెస్తే, దేహాభిమానం అనే పాతకం ఒక దగ్గర పెడితే, ఆ దేహాభిమాన పాతకంలో ఇవన్నీ 16వ భాగానికి కూడా సరిపోతుంది. కళాన్నార్హంతి షోడశీం అంటే ఇది అర్థం. అంటే దేహాభిమానం ఎంత మహాపాపం అవుతుంది. దేహాభిమానం అంటే పొసెసివ్నెస్. ఒక దేహాన్ని పొంది దేహంతో బోల్డ్ సాధించి ఇవన్నీ నా నిర్వాకాలను గర్వించడాన్ని దేహాభిమానం అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే దేహాభిమానం అన్న అహంకారం అన్న ఒకటే. నేను సాధించాను, నా వల్ల జరిగింది అనుకున్నామా, ఈ పాపం ఆ పాపాల కంటే పెద్దది. ఇది నాకు అర్థమైంది. ఎందుకంటే సంసారం ఒక జ్వాల అంటారు. ఈ జ్వాలలో తగలబడిపోతున్నారు జీవులందరూ. సంసారం అనే జ్వాలలో అగ్ని ఏమిటో తెలుసా? బాగా అద్భుతమైన ఉపమానం చెప్పాడు. కొందరు సంసారంలో తపన పడిపోతున్నాం, సంసారంలో తగలబడిపోతున్నాం, సంసారాగ్నికి దగ్ధమైపోతున్నాం అంటారే. సంసార అగ్నే, కానీ అగ్నిలో జ్వాల ఉండడం వల్ల కదా దగ్ధమవుతున్నాం. కానీ సంసారం అగ్నిలో జ్వాల అహంకారం. ఇది తెలుసుకుంటున్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి ఆషాఢమాస ప్రారంభం. ఆషాఢంలో ముఖ్యమైనటువంటి నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం అంత సవ్వమైన విషయం కాదు అని శాస్త్రం వక్కాణిస్తోంది. ఈ మాసంలో దైవచింతన తత్పరమైనటువంటి కార్యక్రమాలు ప్రతి వాళ్ళు కూడాను చక్కగా ఆచరించుకోవడంలో తప్పు లేదు. అయితే నూతన గృహ ప్రవేశాదులు, వివాహాది శుభకార్యాలు వంటివి కూడాను నిర్వహించరు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడాను కాలానికి అనుగుణంగానే మనం మన సంప్రదాయ రీత్యా నడుచుకోవాలి. ఇవన్నీ అనవసరం, నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ రాలేను, ఇప్పుడే చేసేద్దాం అని చెప్పేసి భావించి తొందరపాటు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే జరగబోయేటువంటి భవిష్యత్తు అంధకారంగా మారటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇకపోతే మనిషిని మాధవుడుగా మార్చడానికి ప్రతినిత్యం కావాల్సింది దైవచింతనే. దైవ చింతన లేకుండా ఎవరు ఏ పని చేయటం లేరు. దైవమే మన్ని నడిపిస్తుంది, మన నిమిత్త మాత్రం అనేటువంటి భావన రావాలి. అందుచేతనే మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, రామనామాన్ని జపించుకోమన్నారు, లేకపోతే జై హనుమాన్ అనుకోమన్నారు. ఈ విధంగా అనుకోని ప్రయాణం చేయటం వలన ప్రయాణంలో సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుచేత పెద్దల మాటల్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. పక్కన పెట్టడం అంత మంచిది కాదు అనే విషయాన్ని
అర్థం చేసుకుంటే చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని మనం సాగిస్తాం. దైవానికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఎక్కువగా తూర్పు దిశలోను ఉత్తర దిశలోను మనం గృహంలో గోడలకు కానీ పూజా మందిరంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:50. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:28 వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 8:48 వరకు. వర్జం రాత్రి 8:05 నుంచి 9:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 11 వరకు. మరణ మధ్యాహ్నం 3:21 నుంచి 4:13 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:07 ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయ స్వామి వారిని, అనగాదేవిని అర్చించుకోవడం ద్వారా మన చుట్టూ ఉండేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సంపాదించే శక్తి పెరుగుతుంది. ధార్మిక మార్గంలో ధనాన్ని సంపాదించే శక్తి పెరుగుతుంది. దాన్ని కాపాడుకునే శక్తి పెరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించే శక్తి పెరుగుతుంది. పాపాలను తొలగించుకునేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. దత్తాత్రేయ ఆలయాలలో శనగలతో చేసినటువంటి పదార్థాలు, పిండి వంటి ఇంట్లో తయారు చేసి నివేదనలు చేసి వాటిని ప్రసాదంగా భక్తులకు పంచినట్లయితే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆషాఢమాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వచ్చే ఏకాదశికి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఆ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా ఆషాఢమాసం చాలా ఉత్కృష్టమైనదిగా, పుణ్యప్రదమైనదిగా భావిస్తాం. భగవంతుని అర్చించుకోవడానికి ఇది చాలా ఉత్తమ సమయం. నేటి ఆణిముత్యాలు. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. శిశుపావృక్షం మించి కిందకి చూశారు స్వామి హనుమ. రాజ్యం వా స్త్రిలోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం చకలం సీతావానాప్నుయాత్ కలాం. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్క పెట్టి సీతమ్మను ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. ఏమి నా తల్లి పాతివ్రత్యం, అద్భుతం అన్నారు. అని అప్పటి వరకు రామదర్శనమైన కారణం చేత రాముణ్ణి పొగడడం, రాముణ్ణి కీర్తించడం తప్ప వేరొకటి తెలియనటువంటి స్వామి హనుమ సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత ఒక మాట అన్నారు. దుష్కరం కృతవాన్ రామో ఇయమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం నజీవతి. అసలు నిజంగా రాముడు ఇటువంటి గొప్ప ఇల్లాలు ఈ సీతమ్మని విడిచిపెట్టి ఎలా బతికున్నాడు? దుష్కరం కృతవాన్ రామో ఇయమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు, ముహూర్తం కూడా బతకకూడదు. అటువంటి వాడు ఇంతకాలం బతికున్నాడా భార్యను వదిలి? నా స్వామి గుండె కాదు బంట అన్నాడు. అంటే సీతమ్మ తల్లి దర్శనమైతే హనుమ అంతటి వారు అంత పొంగిపోయారు. ఆ తల్లి పాతివ్రత్యం అంత గొప్పది, ఆ దంపతులంత గొప్పవాళ్ళు. ఆయనే చెప్పారు చూసి, నాకు అర్థమైంది.
వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు బతికున్నారో తెలుసా? సీతమ్మని విడిచి రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకూడదు. కానీ సీతమ్మని విడిచి రాముడు బతకగలుగుతున్నాడు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకగలుగుతోంది. ఒకరికొకరు స్వచ్ఛందంగా కాదు, బలవంతంగా. అది రాక్షస పాపం. వాడు విడదీశాడు, అయినా బతికారు. ఎందుకు బతికారో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. అస్యాదావ్యా మనస్సస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ తల్లి మనసు సీతమ్మ తల్లి దగ్గర లేదు, రాముడి మనసు రాముడి దగ్గర లేదు. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. శరీరాలు వేరు, కానీ ఇద్దరి మనసులు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అందుకే వాళ్ళు బతుకుతున్నారన్నారు. అది సీతారాముల దాంపత్యం అంటే. మనం రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకు చూస్తాం, కానీ సీతారాములకి తెలుసు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి. అగ్నిప్రవేశం చేయించాడు రామచంద్రమూర్తి. అగ్నిప్రవేశం చేయించినప్పుడు మనం గుండెలు బాదుకుంటాం, కానీ సీతమ్మ తల్లి ఒక్క మాట అలా రాముడి గురించి. రాముడు కూడా ఒక్కటే మాట చెప్పాడు, ప్రత్యయార్థంతు లోకానాం. నేను ఈ పని చెయ్యడానికి కారణం ఒక్కటే, లోకమంతా నమ్మాలి. లేకపోతే రేపొద్దున్న నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేనే ప్రజలకి ఆదర్శం కాకపోతే ప్రజలందరూ తప్పు పని చేస్తే ధర్మం లుప్తమవుతుంది. అందుకని ప్రజ్ఞార్థంతో లోకానాం సత్యమాశ్రిత, నేను సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాను. సీతమ్మ తల్లి యొక్క శీలం నాకు తెలుసు, అందుకే అగ్ని పునీతని కమ్మని చెప్పాను, అందుకు పంపించాను. ఉపేక్షేచత వైదేహీం, నేను సీతమ్మ అగ్నిహోత్ర ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానంటే నా ధర్మం, నాకు సీతమ్మ మీద అనుమానం ఉండి కాదు. అందుకని ఆ తల్లి ప్రవిశేతు హుతాశనం, అగ్నిహోత్రంలో ప్రవేశించినా నేను ఊరుకున్నానన్నాడు. సీతమ్మకి తెలుసు. కాబట్టే మహానుభావుడు తన మనసు రాయి చేసుకుని తనే చెప్పుకున్నాడు, కంటి కలక వచ్చిన వాడికి సీత లోకమంతా ఎర్రగా కనపడినట్టు ఇవాళ నేను ధర్మం కోసం కంటి కలక వచ్చిన వాళ్ళ నిన్ను అలా మాట్లాడి అగ్నిప్రవేశం చేయించాను, నువ్వెవరో నాకు తెలియదా అన్నాడు. సీతారాములకు తెలుసు. చిట్ట చివర తల్లిని గంగానది ఒడ్డున దింపి రమ్మన్నప్పుడు కూడా రాజధర్మం కోసం రాజారాముడుగా కూర్చున్నప్పుడు లోకానికి ఆదర్శంగా ఉండాలనుకున్న రోజున కూడా నా తల్లి సీతమ్మ ఒక్కటే మాట అంది, లక్ష్మణస్వామి తిరిగి వెళ్ళిపోతానంటే నిజంగా సీతమ్మ తల్లి చెప్పిన శ్లోకం ఏదుందో అది ఆమె పాతివ్రత్యానికి సీతారాముల యొక్క అనుకూల దాంపత్యానికి పరాకాష్ఠ. ఆవిడొక్కటే అంది, నఖల్వద్వైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి. నేను లక్ష్మణ గర్భిణి అయి ఉన్నాను, నాకు రెండు అవకాశాలు ఉన్నాయి, రాముణ్ణి విడిచి ఉండలేను. ఒకనాడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, ఈనాడు ప్రజల అపవాదు వలన ధర్మమూర్తిగా కూర్చోవాలని రామచంద్రమూర్తి నన్ను అడవులలో దింపారు. వదిలిపెట్టేసి కాదు, అడవులలో దింపారు. కాబట్టి నేను ఇప్పుడు ఇక బతకలేననుకుంటే అదిగో ఎదురుగుండా ఉన్నటువంటి జాహ్నవీ జలే గంగానదీ జలముల యందు ప్రవేశించి శరీరం విడిచిపెట్టాలి. కానీ రాముడెవరో నాకు తెలుసు, ధర్మమూర్తి, ప్రేమైకమూర్తి, నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాడు, ప్రజల కోసం చేశాడు ఈ త్యాగం. రామచంద్రమూర్తి తేజస్సు నా కడుపులో పెరుగుతోంది. నేను గంగా ప్రవేశం చేస్తే రాముడికి వంశం ఉండదు, రాముడు నన్ను స్వీకరించింది వంశం కోసమే, రాముడి వంశాన్ని అంతం చేసే అధికారం నాకు లేదు. అందుకే నేను నా కడుపులో ఉన్న పిల్లల్ని ప్రసవించి యోగ్యుల్ని చేసి రాముడికి అప్పచెప్తాను. రాముణ్ణి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోమను, ఏ ప్రజల బాగోగులు చూడ్డానికి కన్న బిడ్డల్లా చూడ్డం కోసం తన హృదయం లాంటి ప్రాణం లాంటి విడిచిపెట్టలేని నన్ను కూడా అడవులలో దింపాడో అదే రాముడు నా భార్య అడవులలో ఉందన్న బాధ చేత ప్రజలు అన్న మాట వల్లే సీతమ్మని నేను వదిలిపెట్టుకున్నానన్న ఆక్రోశంతో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం కానీ ప్రజల మీద కోప్పడ్డం కానీ చెయ్యకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించమన్నానని నేను కోరుకున్నానని చెప్పు లక్ష్మణ అని అడిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కాళీయుడు అనేటువంటి రాక్షసాంశం గల నాగరాజు ఒకడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఇతనికి గరుత్మంతుడికి ఏదో విరోధం వచ్చింది. అందువల్ల గరుత్మంతుడికి కనిపించుకోకుండా ఉండటం కోసం కాళీయుడు
సపరివారంగా ఆ మడుగులోకి చేరాడు. ఇతని ప్రభావం వల్ల ఈ ప్రాంతమంతా విషమయమైపోయింది. కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పచ్చని గడ్డిని ఏ పశువులు ముట్టుకోవడం లేదు. అందువల్ల ఈ పరిసర ప్రాంతమంతా దుబ్బలు దుబ్బలుగా ఎదిగిన పచ్చికతోనూ రకరకాల వృక్షజాతులతోనూ భయంకరంగా మారిపోయింది. ఇక్కడికి జనమే రావడం లేదు. కనుక నడకదారి గుర్తులు కూడా కనిపించడం లేదు. కనుక ఈ నాగరాజును నిగ్రహించి శిక్షించి ఈ యమునా మడుగును కలుషరహితంగా మార్చి నదీ కాలుష్యాన్ని నివారించడమే ఇప్పుడు నాకు కర్తవ్యం. ఈ నదిని నేను సరిచేయాల. అందుకే కదా నేను వ్రేపల్లను ఇక్కడికి రప్పించింది. ఇది కారణం లేకపోతే రారు కదా. అదిగాక నేను ఇప్పుడు ఈ సాహస కృత్యం చేస్తే నా పరాక్రమం ఏమిటో ఈ గోకులం వారందరికీ స్పష్టంగా తెలుస్తుంది. లోకంలో నాకు ఒక ప్రసిద్ధి లభిస్తుంది. అది కూడా నాకు అవసరమే కదా అని ఆలోచించాడు. శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించి మీది ఉత్తరీయం నడుము కట్టుకొని జుట్టు గట్టిగా ముడివేసుకొని ఆ మడుగులోకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద కదంబ వృక్షం మీదకి ఎక్కి ఆ చెట్టు మీద నుంచి మడుగు మధ్యలోకి ఒక్క దూకు దూకాడు. ఆ దూకుడికి పెద్ద శబ్దాలతో ఆ మడుగంతా కల్లోలమైపోయింది. నీళ్లు ఉవ్వెత్తున పైకి లేచి నది యొక్క ఒడ్డు భాగమంతా తడిసిపోయింది. పిడుగుపాటు వంటి ఈ దెబ్బకు నీళ్ల అడుగున ఉన్నటువంటి పాముల నివాస భవనం కదిలిపోయింది. అక్కడి నాగరాజులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారిలో కాళీయ నాగరాజు ముందుగా తేరుకొని కోపంతో మండిపడి తన 5 నోళ్లు తెరిచి నాలుకలు అల్లల్లాడిస్తూ బుస్సున పైకి లేచారు. అతని పరివారమంతా అతన్ని అనుసరించింది. ఆ నాగుల మెడల క్రక్కుతున్నటువంటి విషాగ్ని జ్వాలతో ఆ మడుగంతా బగ్గున మండింది. ఆ విషం వచ్చింది కదా, ఆ కాళీయుడు నాగులు అంతా చాలామంది బయటకు వచ్చారు. విషం కక్కుతున్నారు. ఆ మడుగు మీద పడింది. పడుతూనే అగ్నిగా అయిపోయింది అంతా కూడా. ఈలోగా కాళీయుడు నీటిలోకి దూకిన శ్రీకృష్ణుణ్ణి తన తోకతో గట్టిగా చుట్టలు చుట్టి కాళ్ళు చేతులు ఆడుకోకుండా బిగించి వేశాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుకుంటూ చేతగాని వాడలాగా కొంతసేపు అలాగే ఉండిపోయాడు. అట్లా చేతులు కాళ్ళు కొట్టుకుంటూ అయ్యో నన్ను చుట్టేసింది అని అట్లా ఉండిపోయాడు కాసేపు. అక్కడ ఒక లీల చూపిస్తున్నాడు. ఈలోగా కృష్ణుడితో వచ్చినటువంటి మిత్ర బృందం అంతా కూడా శ్రీకృష్ణుడు ఏమయ్యాడా అని వెతుక్కుంటూ మడుగు శబ్దం విని అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడి యొక్క దీన స్థితిని చూసి, దీనంగా ఉన్నాడు కృష్ణుడు, అక్కడ భయంకరంగా ఆడుతున్నాడు, అట్లా అల్లాడిపోతున్నాడు చూపిస్తున్నాడు, భయం చూపిస్తున్నాడు. అది చూసి వీళ్ళందరూ భయభ్రాంతులై గోలగోలగా ఏడుస్తూ రక్షించండి రక్షించండి అని అరుస్తూ బృందావనం వైపు పరుగులు తీశారు. ఈ వార్త విన్న నందుడు కంగారు పడిపోయాడు. కాళీ మడుగు వైపు పరుగులు తీశాడు. ఊరిలో ఉన్న ఆడ మగ అందరూ ఏడుస్తూ ఆయన వెంట పరుగులు పెట్టారు. వారిలో సంకర్షణుడు కూడా ఉన్నాడు. సంకర్షణుడు మడుగు ఒడ్డుకు చేరాడు. పరిస్థితి పరిశీలించి చూసేసరికి నాగబంధాలతో చిక్కుబడి శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇదంతా శ్రీకృష్ణుడు క్రీడ అని సంకర్షణుడికి అర్థమైపోయింది. ఏదో నాటకం ఆడుతున్నాడు, ఇక్కడ కూడా ఏదో లీల చేస్తున్నాడు ఈ కృష్ణుడు. మూర్ఛ వచ్చినట్టుగా పడిపోయాడే తోక చుట్టులు, ఈ పాము తోక చుట్టుతో. దాంతో అతను కొంచెం కోపగించి, తమ్ముడు కృష్ణ, ఏమిటి ఆటలు? మన వాళ్ళంతా భయపడి గుండెలు బాదుకుంటున్నారు, చచ్చిపోతున్నారు కొంతమంది. నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నారు. ఇక ఆలస్యం చేయకు, విజృంభించు, ఆ నాగరాజును నిగ్రహించు అని అడిగాడు. అరిచాడు గట్టిగా. ఎప్పుడూ సంకర్షణతో వెళ్ళేవాడు,
ఈరోజు ఇట్లా వచ్చాడు. ఎందుకంటే సంకర్షణ కూడా దూకుతాడేమో అని వదిలేసి వచ్చాడు. అందరూ వచ్చి తన పరాక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఎదురు చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడు ఇంకా చిన్నపిల్లకాయ కదా, పరాక్రమం చూపించాలా అనుకున్నాడు చిన్నవాడు. చిన్నపిల్లలకి అనిపిస్తుంది కదా, ఒకటి పెద్దగా ఏదైనా ఒకటి విసిరేస్తే మనమంతా చూసావు ఎంత పెద్దగా విసిరావు అంటే ఏదో సంతోషం, ఏదో ఒకటి చెడిపేస్తే ఆనందం, మనకు ఏదో ఆనందం వాళ్లకు. అన్నగారి అరుపులతో ఒక్కసారి కళ్ళు తెరిచి ఒళ్ళు విరిచి విజృంభించి ఆ నాగరాజు బంధాలను నిమిషాలలో తుత్తునీయలు చేసి నీళ్లలోనే ఒక్క ఎగురు ఎగిరి కాళీయుడి పడగల మీద శివతాండవం వంటి తాండవం చేయసాగాడు. అట్లా తోకబెట్టుకున్నాడు, ఒక్కపారి ఎగిరాడు, ఎగిరి పైకి ఒక్కపారి ఎగిరి ఆ నాగరాజు తల మీద నిల్చున్నాడు. ఆ కాలి తాపులకు విలవిల్లాడిపోయినటువంటి కాళీయుడు తన 5 తలలో నుంచి నెత్తురు కక్కున్నాడు. ప్రాణాలు కడబట్టినట్లయి గొంతు పూడుకుపోతుండగా కొంచెం ఓపిక తెచ్చుకొని, ప్రభో శ్రీకృష్ణ, అజ్ఞానం చేత కళ్ళు మూసుకుపోయి నువ్వెవరో గుర్తించక నీ మీద నేను విజృంభించాను. ప్రభువు నన్ను క్షమించు, నన్ను బ్రతికించు. నువ్వు ఎవరికి ఊడిగం చేయమంటే వారికి నా పరివారంతో సహా ఊడిగం చేస్తాను అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడికి కోపమే లేదు. అతను నవ్వుతూనే ఇలా అన్నాడు, సర్పరాజా, నువ్వు ఎంత ప్రతిమాలాడినా ఈ యమునా నదిలో మాత్రము నీకు చోటు ఇవ్వను. నువ్వు ఇక్కడి నుంచి భార్యపుత్ర పరివార సమేతంగా సముద్రంలోకి వెళ్ళిపో. ఇక మీదట నువ్వు కానీ నీ పరివారం కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే నేనే స్వయంగా నరికేస్తా. నదీ జల పరిశుభ్రత నాకు ముఖ్యం. నువ్వు ఈ నదిని కలుషీకృతం చేసేసావు, అందుకే నీకు ఈ కఠిన శిక్ష విధిస్తున్నాను. నువ్వు ఇక్కడి నుంచి బయటపడితే మా గరుక్మంతుడు గుర్తుపట్టి చంపేస్తాడామని భయపడకో. నీ నెత్తి మీద ఇప్పుడు నా పాదాల గుర్తులు పడ్డాయి కదా, ఆ గుర్తులు చూపించు. వాటిని చూస్తే మా గరుక్మంతుడు నిన్ను ముట్టుకోడు అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞ విధించేసరికి కాళీయుడు ఆ మడుగు నుంచి నిమిషాలలో మాయమైపోయాడు. అది చూసి బృందావన గ్రామవాసులంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటికి అర్థమైంది ఈయన ఎవరు అని. కాళీయుడు పూర్తిగా వెళ్ళిపోవడాన్ని ఖాయమైపోయింది వీళ్ళందరికీ. భయమంతా పోయింది వీళ్ళకి. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుకుంటూ నది మీద ఈతలాడుతూ ఒడ్డుకు చేరాడు. అక్కడికి వదలకుండా ఈతలాడుతూ వచ్చేశాడు. ఈ విధంగా అనూహ్యమైన పరాక్రమంతో నాగరాజును వెళ్ళగొట్టడమే కాక ఆ యమునా నది మడుగును విషవిముక్తం చేసి క్షేమంగా బయటకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి బృందావన గ్రామవాసులు రకరకాలుగా అభినందించారు. కొందరు మెచ్చుకున్నారు, కొందరు ఆశీర్వదించారు, కొందరు కౌగలించుకున్నారు, కొందరు నందగోపుడి అభినందనలు చెప్పారు. మన ఊరు మొత్తానికి నీ కొడుకే శ్రీరామరక్ష అన్నారు. ఇప్పటికి అర్థమైంది అందరికీ. నీ కొడుకులో ఉన్న గొప్పతనాన్ని ఇన్నాళ్ళు మనం గుర్తించలేకపోయాం. ఇతను ఇన్నాళ్ళు నివురు గప్పిన నిప్పులాగా ఉండిపోయాడు. ఇప్పుడు ఇతని పరాక్రమం మనకు తెలిసింది. ఇతను ఒక మహానుభావుడు అని ఊరి వారంతా శ్రీకృష్ణుడిని మెచ్చుకుంటూ ఉంటే నందుడి ఆనందానికి అంతే లేదు. ఆ విధంగా శ్రీకృష్ణుని మెచ్చుకుంటూనే ఊరి వారంతా బృందావనానికి చేరారు. ఈ విధంగా నదీ కాలుష్య నివారణానికి జరిగిన తరువాత బృందావన గ్రామవాసులు ఉత్సాహంతో తమ గోవులను ఆ పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా మేపుకోవడం మొదలుపెట్టారు. చాలా మేపు ఉంది అక్కడ. 100 సంవత్సరాలు మేచుకున్నా కూడా ఉంది, అంత ఉంది అక్కడ. ఏ భయము లేకుండా గోవర్ధన పర్వతం చుట్టూతా నిర్భయంగా సంచరించసాగారు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణ సంకర్షణులు ఇద్దరూ కూడా ఆవులను మేపుకుంటూ గోవర్ధన పర్వత ప్రాంతంలో ఒక కొత్త ప్రదేశానికి వచ్చారు. అక్కడ వాళ్ళకి
తాడి చెట్ల తోట కనిపించింది. తాడి చెట్లు సముద్ర ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, కానీ పర్వత ప్రాంతంలో ఎక్కువ ఉండవు. అందుచేత బృందావన ప్రాంతవాసులకు తాడు చెట్లు కనిపించేసరికి ఉల్లాసం పెరిగిపోయింది. ఇదేంటి ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి చాలా ఆనందం కూడా అయిపోయింది, ఉల్లాసం పెరిగింది. దానికి తోడు ఆ తోట ప్రాంతంలో మానవ సంచారం లేకపోవడం వల్ల ఆ తాడి చెట్ల మీద పండ్లు బాగా పండి వాటిల్లో కొన్ని నేల మీదకి రాలి ఆ పరిసర ప్రాంతమంతా తాడి పళ్ళు సువాసనతో గమగమగమలాడుతోంది. తాడి పళ్ళు అంటే మన వాళ్ళకు కొంతమందికి తెలియదు, ఆంధ్రాలో చాలా అద్భుతంగా తింటారు. ఆ సువాసనను గమనించిన శ్రీకృష్ణుడు అన్నవంక చూసి, అన్నా, ఈ తాటి పళ్ళు మన వాళ్ళకి దొరికితే వాళ్ళ ఆనందానికి అంతుపడదు. అందుచేత మనం ఈ తాటి చెట్లను ఊపి ఎక్కువ కాయలు నేలకు రాలేటట్లు చేద్దాం, మన వాళ్ళంతా సంతోషిస్తారన్నాడు. సంకర్షణుడు సరే అని తాడి చెట్లను ఊపసాగాడు. తాటి పండ్లు రాలి పెద్ద పెద్ద శబ్దాలు కూడా వచ్చాయి. నిజానికి వీళ్ళు ఆ ప్రాంతానికి కొత్త వాళ్ళు గనుక తెలియక ఆ తోటలోకి ప్రవేశించారు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అటు ప్రక్కకి పోనే పోరు. ఎందుకంటే ఆ తోటలో ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుడు గాడిద రూపంలో పెద్ద పరివారంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు నరమాంస భక్షకుడు కూడా. ఇతర జంతువులు దొరికినా వదిలిపెట్టడు. అందుకే ఆ ప్రాంతంలోకి ఏ జంతువులు కూడా రావు, తినేస్తాడు. అట్లాంటిది ఇప్పుడు శ్రీకృష్ణ సంకర్షణులు అక్కడికి చేరి తాటి పళ్ళు రాలుస్తూ పెద్ద కోలాహలం చేసేసరికి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ధేనుకాసురుడికి విశ్రాంతి భంగమై మండిపడ్డాడు. దానికి తోడు నరవాసన వాడిని వెర్రెత్తించింది. శబ్దం వచ్చేసరికి, ఈ విచిత్రమైనటువంటి మానవ వాసన వచ్చేసరికి ఈ గార్ధబాసురుడికి విశ్రాంతి భంగమై మండిపడ్డాడు. దానికి తోడు నరవాసన అనుకున్నాం కదా, దానితో ఆ ధేనుకాసురుడు ఓండ్ర పెడుతూ గుడ్లు గిరగిరా తిప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక తాటి చెట్టును ఊపుతున్నటువంటి సంకర్షణుడి మీదకు వెనుక నుంచి దూకి పళ్లతో ఒక కొరికాడు. సంకర్షణుడు ఇదేమిటా అని వెనక్కి తిరిగి చూసే లోపలే ఆ గాడిద రాక్షసుడు వెనక్కు తిరిగి తన వెనక కాళ్లతో సంకర్షణుని గుండెల మీద గట్టిగా తన్నాడు. సంకర్షణుడు ఏమీ కంగారు పడుకోకుండా తన్నే ఆ కాళ్ళనే గట్టిగా పట్టుకున్నాడు. గిరిగిరా తిప్పాడు. తాడి చెట్టు తల భాగానికి తగిలేటట్టుగా విసిరొక్కపారి కొట్టాడు ఆ గాడిదను. దానితో ఆ గాడిద రాక్షసుడి తల పగిలి వెన్ను విరిగి వాడు క్రిందపడి ప్రాణాలు వదిలిపెట్టాడు. అంత పెద్ద గాడిద. ఇది చూసి వాడి గాడిద పరివారం సంకర్షణుడి మీదకి విరుచుకుపడ్డది. సంకర్షణుడు ఆ పరివారాన్ని కూడా అదే విధానంలో నిమిషాలలో సంహరించేశాడు. ఆ విధంగా సంకర్షణుడి పరాక్రమం వల్ల ఆ తాళవన ప్రాంతానికి ధేనుకాసురుడి పీడ పోవటంతో ఆ ప్రదేశమంతా జనసంచార యోగ్యంగా మారింది. గోపాలమిత్రులంతా సంకర్షణుని అభినందించి తాటి ఆకులనే ఆసనాలుగా వేసుకొని అక్కడే చతికిలపడి తాటి పళ్లను తనివి తీరా ఆస్వాదించారు. తాటి తోటలో ఆటలు అయ్యాక గోపాల బాలకులంతా మళ్ళీ పశువులను తోలుకుంటూ బాండీర వట వృక్షం దగ్గరికి వచ్చారు. ఆ చెట్టు పెద్దది అనుకున్నాం కదా, అక్కడికి వచ్చారు. ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉండటం వల్ల దాని ఊడలనే ఉయ్యాలలాగా కట్టి పిల్లలందరూ ఉయ్యాల ఆటలు ఆడారు. ఆ తరువాత కొంతసేపటికి లేడిపిల్ల ఆట, హరిణా క్రీడనము
అనే ఆట మొదలుపెట్టారు. ఈ ఆటలు చాలా ఉంటాయి పిల్లలకి ఎప్పుడు పల్లెల్లో. ఈ ఆటలో ఇద్దరేసి పిల్లలు ఒక్కొక్క జట్టుగా ఏర్పడతారు. వాళ్ళు ఇద్దరూ కలిసి లేడి పిల్లలాగా 4 కాళ్లతో గెంతుతూ వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం దగ్గరకు చేరుకుంటారు. అట్లా పరిగెత్తుకొని పోతారు. ముందుగా లక్ష్యాన్ని ముట్టుకుంటున్నవాడు గెలిచినట్టు లెక్క. ఓడిపోయినవాడు లక్ష్యం దాకా వెళ్ళి గెలిచిన వాడిని వీపు మీద ఎక్కించుకొని లేడి పిల్లలాగానే గెంతుకుంటూ బయలుదేరిన చోటుకి తిరిగి రావాలి. ఇది ఆ ఆట. ఓడిపోయినవాడు వాడు ఎక్కించుకోవాల్సిందే గెలిచిన వాడిని. శ్రీకృష్ణ సంకర్షణలు పూర్తిగా మానవ బాలలీలనే నటిస్తున్నారు కనుక వారు కూడా ఆ గుంపులో చేరి లేడి ఆట ఆడుతున్నారు. ఈలోగా ఆ ప్రాంతంలో సంచరించే ప్రలంబుడు అనే రాక్షసుడు ఆ పిల్లల్ని దూరం నుంచే చాలాసేపు పరిశీలించి చూశాడు. తాను కూడా ఆడుకునే పిల్లలతో కలిసిపోయాడు. ఈ కొత్త పిల్లవాడిని ఎవరూ గమనించనే లేదు. ప్రలంబుడు ఆటలు ఆడుకుంటూనే శ్రీకృష్ణుడు సంకర్షణలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు అని. వారిలో శ్రీకృష్ణుడి దెబ్బతీయటం మరీ కష్టమని ప్రలంబుడికి అనిపించింది. ఆ ప్రలంబుడికి కృష్ణుడి దగ్గర వదిలే, అందుకే సంకర్షణుడిని దెబ్బతీయటానికి నిశ్చయించుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతనితో కలిసి ఆటలు మొదలుపెట్టాడు. ఈ మాట పరుగుల పందెంలో శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఒక జట్టు అయ్యారు. సంకర్షణుడు ప్రలంబుడు ఒక జట్టు అయ్యారు. మరికొందరు గోపపాలకులు కూడా జంటలుగా ఆడటానికి ముందుకొచ్చారు. బాండీర వృక్షాన్ని ప్రారంభ స్థానంగా పెట్టుకొని లేడి ఆట మొదలైంది. పిల్లలు కాళ్లతోనూ చేతులతోనూ గెంతుకుంటూ ఒకరినొకరు దాటుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఈ మాట పోటీలో శ్రీకృష్ణుడు శ్రీరాముడిని జయించాడు. సంకర్షణుడు ప్రబలుడిని జయించాడు. ఆట ఒప్పంద ప్రకారం ఓడినవాడు గెలిచిన వాడిని వెన్ను మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ లేడీలాగానే గెంతుతూ బాండీర వృక్షం దగ్గరికి రావలసి ఉంది. ఆ షరతు ప్రకారమే శ్రీరాముడు వీపు మీద శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ప్రలంబుడి వీపు మీద సంకర్షణుడు కూర్చున్నాడు. ఇద్దరూ బాండీర వృక్షం వైపు పరుగులు మొదలుపెట్టారు. వీళ్ళు చూడండి, వీళ్ళ యుక్తి ఎంతగా ఉందో. వాడొక యుక్తి వేస్తే వీళ్ళొక యుక్తి వేసేశారు. ఈ ఆట సడన్గా కనిపెట్టారు అప్పటికప్పుడే. కానీ కొద్దిసేపట్లోనే ప్రలంబుడు తన దారి మార్చి అడవి వైపుకు పరుగులు మొదలుపెట్టాడు, తీసుకువెళ్ళాడు. ఈలోగా బలరాముడి బరువు పెరిగిపోయింది. ప్రలంబుడికి ఆ బరువు మోయటం కష్టమై తన రూపాన్ని ఏనుగంతా పెంచేశాడు. అయినా లేడి పిల్లలాగా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇది గమనించినటువంటి సంకర్షుడు భయపడిపోయి, కృష్ణ కృష్ణ, వీడెవడో మోసగాడిలాగా ఉన్నాడు, నన్ను అడవిలోకి లాక్కుపోతున్నాడు, వీడు అసలు మానవుడే కాదు, వీడు రాక్షసుడే, నేను ఇప్పుడు ఏం చేసేది అని బిగ్గరగా అరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణం తన ఆట ఆపి అన్నగారితో ఇలా అన్నాడు, అయ్యో అన్నయ్య, మానవుడిలాగా నటించమన్నానే కానీ మానవుడు వైపోవా అని చెప్పలేదే. నీ స్వస్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు సాక్షాత్ నారాయణ స్వరూపుడివి. నారాయణ నారాయణ హరే కృష్ణ.